Good morning, students. Today we will discuss about. Yesterday already we will discuss about what is transport. Transportation in plant. ప్లాంట్లో ఏమేమి ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతున్నాయి అవన్నీ కూడా నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాము. ఈరోజు ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్. ప్లాంట్కి వాటర్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ప్లాంట్కే కాకుండా overall all living organisms very important in water. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని మెటబాలిజమ్స్ ఏ మెటబాలిజం జరగాలన్నా కూడా మనకు వాటర్ అనేది వెరీ ఎసెన్షియల్. ఇక్కడ వాట్ ఈజ్ వాటర్? ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్షిప్ అంటే వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఫిజియాలజికల్ యాక్టివిటీస్. ప్లాంట్లో జరిగేటువంటి అన్ని ఫిజియాలజికల్ యాక్టివిటీస్కి ఈ వాటర్ అనేది వెరీ ఎసెన్షియల్. అండ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వాటర్ పొటెన్షియల్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలాన్లో 92% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ హెర్బేషియస్ ప్లాంట్స్ హ్యావ్ ఓన్లీ అబౌట్ 10 to 15% ఆఫ్ దేర్ ఫ్రెష్ వెయిట్. అంటే వాటి యొక్క వెయిట్ అనేది 15 to 10% మాత్రమే ఉంటుంది. మిగతా 95% వాటరే ఉంటుంది. ఇలాగా వాటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వుడ్స్ అంటే ఎండిపోయినటువంటి చెక్కలు, వాటిలో కూడా వాటి మీద నీళ్లు చల్లినప్పుడు ఏమవుతుంది? అది ఉబ్బుతుంది. అక్కడ ఉన్నటువంటి సెల్స్ అనేటివి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడ అవి మోస్ట్లీ మాయిస్ట్గానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ ప్లాంట్ చూసుకుంటే, కార్న్ ప్లాంట్ అబ్జార్బ్స్ ఆల్మోస్ట్ 3 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. ఒక రోజులో 3 liters ఆఫ్ వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మస్టర్డ్ ప్లాంట్ని చూసుకుంటే, మస్టర్డ్ ప్లాంట్ అబ్జార్బ్స్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్. దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందో అంత అది వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం అబౌట్ ఇన్ 5 hours. 5 hours దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందో దానంతా వాటర్ని అది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాటర్ అనేది వెరీ ఎసెన్షియల్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏ ఫిజియాలజికల్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అండ్ సర్క్యులేషన్ ఏమి జరగాలన్నా కూడా వాటర్ అనేది వెరీ ఎసెన్షియల్. నెక్స్ట్ వాటర్ పొటెన్షియల్. వాటర్ పొటెన్షియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2 marks and 4 marks క్వశ్చన్లో అడుగుతారు. 2 marks ఓన్లీ డెఫినేషన్ అడుగుతారు. వాట్ ఈజ్ వాటర్ పొటెన్షియల్, డిఫైన్ ఇట్ అని అడుగుతారు. ఇక్కడ వాట్ ఈజ్ వాటర్ పొటెన్షియల్ అంటే, వాటర్ పొటెన్షియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద కెమికల్ పొటెన్షియల్ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క కెమికల్ పొటెన్షియల్నే మనం ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అని అంటాం. వాటర్ మాలిక్యూల్స్కి ఫ్రీ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీ ఎనర్జీతోనే అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క కెమికల్ పొటెన్షియల్నే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అని అంటున్నాం. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ అంటే, ద మెజర్ ఆఫ్ ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ వాటర్ టు మూవ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా ఈజ్ కాల్డ్ వాటర్ పొటెన్షియల్. మెజర్ ఆఫ్ రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ వాటర్. దాని యొక్క ఫ్రీ ఎనర్జీతో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అది మూవ్ అవుతూ ఉంటుంది. దాని యొక్క ఆ ఎనర్జీనే ఇక్కడ ఏమంటున్నామంటే వాటర్ పొటెన్షియల్. దిస్ ఈజ్ వాటర్ పొటెన్షియల్ డెఫినేషన్. ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ 0. దాని యొక్క వాటర్ పొటెన్షియల్ యొక్క ప్యూర్ వాటర్లో ఎలా ఉంటుందంటే 0 ఉంటుంది. ఓకేనా?
ఇట్ ఈస్ డినోటెడ్ బై ద గ్రీక్ సింబల్. సో గ్రీక్ సింబల్తో దీన్ని డినోట్ చేశారు. సో దాన్నే ఇక్కడ సై ఆర్ జై అని ఇలా కూడా రాస్తారు. ఓకేనా. అండ్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్కల్, పిఏ, పాస్కల్లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇట్ హ్యాస్ టూ కాంపోనెంట్స్, సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్. సో సొల్యూట్ పొటెన్షియల్లో ఒక బీకర్లో మనము ప్యూర్ వాటర్ని తీసుకొని, సో ప్యూర్ వాటర్ అనేది దాని యొక్క కెమికల్ పొటెన్షియల్తో, అది కెమికల్ ఎనర్జీతో అది మూమెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ సమ్ సొల్యూట్, ఓకేనా. సో ఏదో ఒక సొల్యూషన్, ఏది సాల్ట్ ఆర్ షుగర్, ఏదో ఒక సొల్యూట్ని ఈ ప్యూర్ వాటర్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ యొక్క కెమికల్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద సాల్వెంట్ అనేది పెరుగుతుంది. అంటే సొల్యూషన్లో ఈ సాల్వెంట్ అనేది కలిపినప్పుడు వాటర్ పర్సంటేజ్ అనేది ఇక్కడ తగ్గిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ సొల్యూట్ పొటెన్షియల్. చూడండి, ఇఫ్ సమ్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ప్యూర్ వాటర్కి ఏదో ఒక సొల్యూట్ని కలిపినప్పుడు, సో ద సొల్యూట్ హ్యాస్ ఫేవర్ ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్. సో వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రెడ్యూసింగ్ ఇట్స్ వాటర్ పొటెన్షియల్ అనేది రెడ్యూస్ అయిపోవడం జరుగుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ లోవరింగ్ డ్యూ టు డిజాల్యూషన్ ఆఫ్ ఎ సొల్యూట్ ఈజ్ కాల్డ్ సొల్యూట్ పొటెన్షియల్. సో అక్కడ వాటర్లో ఈ సొల్యూషన్ అనేది డిజాల్వ్ అయినటువంటి దాన్నే ఇక్కడ ఏమంటున్నామంటే సొల్యూట్ పొటెన్షియల్. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ Zs. సో ఇట్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ వాటర్ పొటెన్షియల్ యొక్క ఇదేంటి, ఆల్వేస్ జీరో. సో వాటర్ పొటెన్షియల్ వాల్యూమ్ వచ్చేసి జీరో అండ్ సొల్యూట్ పొటెన్షియల్ వాల్యూమ్ వచ్చేసి నెగిటివ్, ఆల్వేస్ నెగిటివ్. అండ్ ప్రెజర్ పొటెన్షియల్, సో ఒక మనము ప్లాంట్కి వాటర్ ఇచ్చినప్పుడు వాటర్ అబ్జర్వ్ చేసుకొని, సో ప్లాంట్లో సెల్స్ అన్నీ టర్చ్డ్ ప్లేస్లో అంటే ఉబ్బుకొని ఫ్రెష్గా మనకు కనిపిస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ ప్రెజర్తో అక్కడ సెల్స్ అనేటివి సమ్ ప్రెజర్తో ఉండి అక్కడ ఉన్నటువంటి వాటర్ని అంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్ని బయటికి పంపించే విధంగా అది రెడీగా ఉంటుంది. సో దిస్ టర్చ్డ్ సెల్ ఈజ్ కాల్డ్ ప్రెజర్ పొటెన్షియల్. అది ఒక సమ్ ప్రెజర్తో ఉంటుంది. దాన్ని ఏదైనా ఎక్సెస్ అయితే అది బయటికి అంటే ఆ సెల్ నుంచి బయటికి వచ్చేసి వేరే సెల్కి అది కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ప్రెజర్ పొటెన్షియల్ చూడండి, వెన్ వాటర్ enters a plant cell due to the diffusion causing a pressure, అంటే ప్రెజర్తో అక్కడ వాటర్ ప్లాంట్ సెల్లో వాటర్ అనేది డిఫ్యూషన్ ద్వారా చేరితే అక్కడ సెల్ అనేది టర్చ్డ్ ప్లేస్లో ఉంటుంది. అప్ టు అగైనెస్ట్ ద సెల్ వాల్తో అగైనెస్ట్ చేసి సెల్ వాల్ని బర్స్ట్ చేసుకొని ఆ వాటర్ అనేది బయటకు వచ్చి వేరే సెల్ వాల్తో అది కనెక్ట్ అయిపోవడం. దిస్ మేక్స్ ద సెల్ టర్జ్డ్ ప్లేస్. సో ఇలా వాటర్ అనేది ఎక్కువ అయిపోతే అక్కడ సెల్ అనేది టర్జ్డ్ ప్లేస్లో ఉంటుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ పొటెన్షియల్
is such turgid cell is called pressure potential. It is usually positive and pressure potential denoted as psi p. Psi p. It is always positive. ప్రెజర్తో ఉంటుంది, ఎనర్జీతో ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ సొల్యూట్ పొటెన్షియల్ వచ్చేసి నెగిటివ్ అండ్ ఇక్కడ ప్రెజర్ పొటెన్షియల్ వచ్చేసి పాజిటివ్. ఓకేనా? సో వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు Psi W ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెజర్ పొటెన్షియల్. ఇది ఓకేనా? సో వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెజర్ పొటెన్షియల్. సో ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ రాయాలి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్. వాటర్ పొటెన్షియల్ 2 మార్క్స్లో అడుగుతారు అండ్ 4 మార్క్స్లో అడుగుతారు.